సో ఈ రోజు నేను మీ గురించి తెలుసుకుంటాను, మీ టాలెంట్ గురించి తెలుసుకుంటాను. ఓకే, వెరీ గుడ్. నాది ఎలాగో మీకు తెలిసిందేగా. సో మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ అంటే ఏంటి? క్షణం కూడా సమయం లేదు మిత్రమా. దూరంగా ఉన్న వారికి ఐ లవ్ యూ చెప్దాం, దగ్గరగా ఉన్న వారితో తప్పేముంది, రాఖీ కట్టించుకుందాం. సో పని చేద్దాం భయ్యా, నేను దూరంగా ఉన్నాను కాబట్టి నేను ఫస్ట్ ఫాలో అవుతాను, నువ్వు దగ్గరగా ఉన్నావు కాబట్టి నువ్వు రెండోది ఫాలో అవ్వు. పీఫర్ ప్రియురాలు. ప్రియపచ్చల్లా ప్రియురాలు. మగాన్ని ప్రేమించాలన్నా ఆమెనే, మగాన్ని పిచ్చోని చేయాలన్నా ఆమెనే. అరే వాళ్ళు ఏదో సరదాకి రాసుకున్నారు కానీ పాట అలాగా. నిజంగా పాపం వాళ్ళు లేనిదే మేము ఉంటామా? లైఫ్ లో ఎదురు దెబ్బలు అవన్నీ తగులుతూ ఉంటాయి నాన్న. లేచి దులుపుకుని మళ్ళీ ముందుకెళ్ళి ఇంకో అమ్మాయిని చూడాలి అంతే. వెరీ గుడ్. ఇది ప్రదీపానంద స్వామి భక్తుల కోసం చెప్పిన సెంటెన్స్. ఓకే, ఆర్ ఫర్ 10 మందిని ప్రేమించు, 10 పెంచుకుంటూ ప్రేమించు, 10 సార్లు ప్రేమించు, కానీ పెళ్లి చేసుకున్నావో వాడిపోతావు. ఇది ఎవరు రాశారు కానీ బాగా రాశారు, కరెక్ట్ గా రాశారు. వెరీ గుడ్ అమ్మా, నీ డైలాగ్ చాలా బాగుందమ్మా. నేను ప్రస్తుతం అదే ఫార్ములా ఫాలో అవుతున్నాను. ఇంకొంచెం గట్టిగా ఫాలో అవుతూ ఉన్న సంబంధాలు కూడా ఫాలో. ఓకే, ఈ ఫర్ ఎవరైనా నాకు ప్రపోజ్ చేస్తే ఆలోచిస్తా, ప్రెజర్ చేస్తే ప్యాంట్ కూడా తీసి తంతా. కోసం చేశాను సర్రమంటూ ఫారిన్ సెట్టే కొట్టాను, గరిళ్ళ నుండి ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడకి నీ కోసం వచ్చాను అమ్ముడు. లెట్స్ డు కుమ్ముడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సమస్య లేదు. ఏ దేనికి? కన్ఫర్మ్. సమోసాలు అవి తినడం మానేశానమ్మా. సమస్య లేదు, కన్ఫర్మ్. సెల్ఫీ ఇస్తే సైలెంట్ గా దిగుతా, కాదని కుదరదని వీలు పడితే మాత్రం దబిడి దిబిడే. మీరు చూడ్డానికే సైలెంట్ గా ఉన్నారు, మాట్లాడితే చాలా వైలెంట్ గా ఉన్నారు మీరంతా. ఓకే, ఇంకో ఎస్ ఫర్ స్ట్రీట్ లో అయినా, సిటీలో అయినా, అబ్బాయిలైనా, అంకుల్లో అయినా, పార్క్ లో అయినా, పబ్ లో అయినా ప్రపోజ్ చేయనంత వరకే. వన్స్ ఐ ప్రపోజ్, ఎవ్రీబడి షుడ్ యాక్సెప్ట్. వెరీ గుడ్. ఏం టాలెంట్ అసలు మీది నిజంగా. ఇలాగే నేను ప్రిపేర్ అయి ఉంటా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి అయిపోయాను. సూపర్. ఇంతే టాలెంట్ మా ఫ్రెండ్స్ ఇంకో ముగ్గురు ఉన్నారు, కానీ ముగ్గురికి పెళ్లి అయిపోయారు. సో అప్పారావు, సుబ్బారావు అండ్ జాన్. సో ఈ ముగ్గురు కూర్చుని మాట్లాడుకుంటున్నాడు. అయితే అప్పారావు అన్నాడు, అరే మా ఆవిడ క్యారింగ్ ఉన్నప్పుడు హలో బ్రదర్ సినిమా చూసింది, ట్విన్స్ పుట్టారు. వావ్, అవునా? అయితే దీనికి జాన్ అన్నాడు, మా ఆవిడ ముగ్గురు మనగాళ్ళు సినిమా చూస్తుందిరా, అందుకే ముగ్గురు పుట్టారు. అయితే సుబ్బారావు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. సుబ్బారావు లేచి పరిగెత్తుంటే, ఏరా ఏమైందిరా అంటే, అరే ఆగ్రా ఇంటికి వెళ్ళి మా ఆవిడ ఆల్రెడీ దశావతారం చూస్తుందిరా అని. ఎలాంటి సందర్భాల్లో మీరు ముందు జాగ్రత్త చర్యలు చేస్తారు? పెళ్లి చూపులకు వెళ్లే ముందు అమ్మాయి నిమ్మకాయ పట్టుకొని వెళ్తుంది. నిమ్మకాయ పట్టుకెళ్తుందా? ఒకవేళ తనకు వాంతులు అయితే ఆ నిమ్మకాయ పొగు పడుతుంది కదా. తిన్నది అరక్క కాదు భయ్యా, పెళ్లి కాక ముందుకే వాన్స్ అవుతుందా? అబ్బాయి నాకు ఎలాగలా బలుగు నీ ఒక్కడికి వెలిగింది. నిన్ను కలవడానికి వచ్చినప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ చూసిందా లేదా అని జాగ్రత్త పడతా. ఉంటేగా చూడడానికి నన్ను చూసా. అయితే ఒక సెల్ఫీ, గర్ల్ ఫ్రెండ్ లేదుగా. గర్ల్ ఫ్రెండ్ ఉన్నా ఇచ్చేవాడిని, లేదు కాబట్టి గ్యారంటీ ఇస్తాను. ఫోన్ తెచ్చుకోండి. బ్లడ్ డొనేట్ చేయడానికి పోయినప్పుడు మ్యాంగో జ్యూస్ తో పాటు నా బ్లడ్ డొనేట్ నా బ్లడ్ రూపాన్ని కూడా పెట్టుకుంటా పక్కన. ఇన్కమింగ్, అవుట్ గోయింగ్ రెండు ఒకేసారి ప్లాన్ చేసి కట్అవుట్, అందుకే అలా అయిపోయింది ఇది. కట్అవుట్ చూసి కొన్ని నమ్మేవాళ్ళు
అది చూసే నమ్మాను నువ్వు చెప్పింది నేను. పెద్ద హీరో సినిమాకి వెళ్ళినప్పుడు విజిల్ రాకపోతే విజిల్ కొనుక్కొని వెళ్ళాను. రాదా వస్తది. వచ్చావేమో. అరే నాకు అది కూడా రాదు. కూర్చోమ్మా, నేనేదో ఆర్ఆర్లో కవర్ చేస్తాను. ఎవరెవరికి వచ్చి విజులు? రెడీ 1. ఆవిడ కొంచెం మైక్ అనుకూలంగా పెట్టమ్మా. వేయమ్మా. అసలు చక్కగా రంగమని వేసుకుని చిన్నగా అని అమ్మాయి విజులు వచ్చేది. నాకు వచ్చి టీచర్ ఏంటంటే కొత్తగా బైక్ కొన్నప్పుడు పెద్దగా ఏం కాకుండా ముందుగానే పూజ చేసి నేనే చెట్టుకి తీసుకొని డాష్ కొడతా. నెక్స్ట్ టైం ఇంకో పెద్దగా కాకుండా యాక్సిడెంట్. నువ్వు విజిలే అనుకున్నా, నీ ఆలోచన పద్ధతి కూడా తేడాగా ఉంది. ఫుల్ గా తాగి ఇంటికి వెళ్ళేటప్పుడు హాల్స్ గానీ లవంగం గానీ వేసుకొని వెళ్దాం ముందు జాగ్రత్త. ఆంటీ విన్నారా? పెళ్లికి ముందు అమ్మాయికి మన లవ్ అఫేర్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకోటి. ఏంటని ఆనందం ఏంటి? మళ్ళీ చెప్పు. పెళ్లికి ముందు అమ్మాయికి ఏమైనా లవ్ అఫేర్స్ ఉన్నాయని చెప్పేసి కనుక్కో. నువ్వు చెప్తారు, లిస్ట్ రాసుకొని వచ్చి పేపర్ మీద రాసిస్తారు నీకు. నాకు బాయ్ ఫ్రెండ్ ఉండాలి అంటే ముందుగా తనకు బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటాను. చెక్ చేసుకుని దాన్ని బట్టి డిసైడ్ అవుతారమ్మా. ఎందుకు అలాగా? సేఫ్టీగా. నేను వండిన వంట ముందు మా బామ్మకు పెట్టి తర్వాత నేను తింటా. రేపు ఎగ్జామ్ ఉన్నప్పుడు ముందు జాగ్రత్తగా స్లిప్ తీసుకొని వెళ్తాను. ముందు జాగ్రత్తగా స్లిప్ తీసుకెళ్తారా? స్లిప్ తీసుకెళ్లకుండా అసలు ఏ ఎగ్జామ్ రాసావు మనం? మినిమం కట్ ఉండాలి, అది ఆ సబ్జెక్ట్ అయి ఉండాలి. నా ప్యాంట్ ఏదైనా లూజ్ ప్యాంట్ కాలేజ్ కేసుకు వెళ్తే మన ఇండియన్ బెల్ట్ అది పెడతా, తెలుసా? మొలదారం. మరీ బ్లడ్ ఎక్కువ ఇచ్చేసి అలాగే అయిపోతుంది ప్యాంట్ జాగ్రత్త. క్రికెట్ ఆడేటప్పుడు ముందు జాగ్రత్తగా గార్డు పెట్టుకున్నా. అది ముందు జాగ్రత్త కాదు భయ్యా, జీవిత జాగ్రత్తలు అవన్నీ. ఆయన ఓదార్పు యాత్రకు వచ్చి గర్ల్ ఫ్రెండ్ కి లిప్ లాక్ ఇచ్చేప్పుడు ఆల్స్ చేసుకోబోతు. ఇన్ని రోజులు బ్రష్ చేయలే. అరే డబ్బా హాల్చుకోను. రూమ్ కి అమ్మాయిని తీసుకుని వచ్చినప్పుడు ఏం తెలియని ఫ్రెండ్ ఒకరిని జాగ్రత్తగా డోర్ దగ్గర పెడతాం. గాంధీ జయంతి ముందే వారంకి సరిపడా స్టాక్ తెచ్చుకుంటాం. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. రిపబ్లిక్ డే నీకు ఏ డే అయితే ఏంటి? సిగరెట్ తాగిన తర్వాత తులసాకుందా లేదా అని జాగ్రత్త. తులసాకుని ఇలా వాడుతున్నారా ఈ మధ్యన మీరు? ఇది వరకు పూజలు చేసేవాళ్ళు పాపం. గుడికి వెళ్లే ముందు లేట్ అవుతుందేమో అని లంచ్ బాక్స్ తీసుకెళ్తాం. ప్రసాదం పెడతారుగా. ముసలి వాళ్ళు ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళు నిజంగానే చనిపోయారా లేదని వాళ్ళ ముక్కు దగ్గర వేలు పెట్టి ముందు జాగ్రత్తగా చూస్తారు. మా బాయ్ ఫ్రెండ్ గిఫ్ట్స్ ఇచ్చే ముందు గిఫ్ట్ లో గోల్డింగ్ అయి ఉండాలి, ఎందుకంటే తర్వాత ఖర్చులకి యూజ్ చేసుకోవడం. కండిషన్స్ అప్లై ముందే చెప్తారమ్మా. గిఫ్ట్ అని ఇస్తే డైమండ్ రింగ్, గోల్డ్ రింగ్ అలాంటివి ఇవ్వాలి. ఓకే, వెరీ గుడ్. అరే రింగ్ లవ్ పెట్టారా? బాత్రూమ్ కి వెళ్లే ముందు బాత్రూమ్ లో వాటర్ ఉన్నాయో లేవో చూసుకోవడం ముందు జాగ్రత్త. ఇది చాలా మోస్ట్ క్రిటికల్ ఇష్యూమా. ఇది చాలా ఇంపార్టెంట్. పూర్వకాలంలో అయితే మరి పచ్చదనం, పరిశుభ్రత, చెరువులు, సముద్రాలు, సెలయేర్లు ఇలా చాలా ఉండేవి ఆప్షన్స్. ఈ మధ్యన మరీ కష్టం అయిపోతారు. మాక్సిమం న్యూస్ పేపర్ చదవాల్సి వస్తుంది. ఈ రోజు ఫాస్టింగ్ నేను, అందుకే నిన్నే ఫుల్ గా తినేసా. సరిపోయేంత, ఈ రోజు కూడా సరిపోయేంత తినేసా. మామూలుగా అలాగే తింటూ ఉంటారా? ఫాస్టింగ్ తినారా? మామూలుగా అలా తింటా, అందుకే ఒక్కరోజు గ్యాప్ ఇచ్చా. అంటే ఏంటి ఇలా తింటుంటే ఇది మండే, ఇది ట్యూస్డేకి అలా సర్దుతుంటారు లోపల అన్ని? అవును, పెట్టుకుంటా సపరేట్ గా. రోడ్ మీద వెళ్ళేటప్పుడు గొడుగు తీసుకెళ్తాం ముందు జాగ్రత్త. ఎందుకు? కాకి రెట్లేస్తాయనా?
పెళ్లి చూపులకు వెళ్లే ముందు ఎవరితో ఒకసారి ఆ సీన్ ని రికాల్ చేసుకో. బాగా చిరిగిపోలే ప్యాంటు. పక్కింటి అమ్మాయి మనం చూసి నవ్వినప్పుడు వాళ్ళ మమ్మీ డాడీకి లైన్ ట్రై చేస్తాం, దగ్గర ట్రై చేస్తాం. ఏం చెప్పాడు? సాటర్డే నైట్ పబ్ నుంచి లేట్ గా ఇంటికి వెళ్లే ముందు బ్యాగ్ లో ప్రసాదము బొట్టు ఉందా లేదా, కుంకుమ అయి ఉందా లేదా చూసుకొని వెళ్తాం. ఈ మధ్యన గుళ్ళు అర్ధరాత్రులు కూడా తెరిచేస్తున్నారు ఏమిటో. అయ్యో రామా. పెళ్లికి ముందు అతను మగడా కాదా అని టెస్ట్ చేస్తుంది. నువ్వు చెప్పిన సెంటెన్స్ మళ్ళీ చెప్పమ్మా. పెళ్లికి ముందు అతను మగడా కాడా అని టెస్ట్ చేయిస్తాం. హవ్వా అని ఆలోచిస్తున్నాను ఇందా నుంచి. గర్ల్ ఫ్రెండ్ ఇంటికి ముందు వెళ్లే ముందు వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ ఉన్నారా అని తెలుసుకుంటా. ఏ స్వీట్స్ ఫ్రూట్స్ పట్టుకెళ్దామనా? సాటర్డే గుడికి వెళ్లే ముందు టెంపుల్ లో ప్రసాదం పడుతున్నారా లేదా జాగ్రత్త పడతా. మీరు సాటర్డే గుడికి వెళ్ళే రకమా? అలా కనపట్లేదా? మండే టు ఫ్రైడే కూడా వెళ్ళే రకంలా ఉన్నారు. థ్యాంక్ యూ ప్రదీప్. చాలా అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చారు. ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు ఈ ఆన్సర్లు అన్ని వింటే